7 ఏళ్లకు ముందు మేలో ఒకరోజు సడన్గా వాళ్ళ భార్య తన పాపను తీసుకుని వెళ్ళిపోయిందంట సార్. అప్పటి నుంచి పాప కోసం, భార్య కోసం రణవీర్ వెతుకుతూనే ఉన్నాడంట సార్. ఇన్ని రోజులు అంజు రణవీర్ కూతురని తెలిస్తే అంజు ప్రాణాలకే ప్రమాదం అని ఆయనకి నిజం తెలియకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనకి నిజం తెలియాలి. తెలిస్తేనే రణవీర్ని, మనోహర్ని ఆపగలుగుతాం. నిజం తెలుసుకుని ఆయన రణవీర్ని నిలదీసినప్పుడు రణవీర్ తనని తాను కాపాడుకోవడానికి మను నిజం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు ఆయనే మను గురించి చూసుకుంటాడు. అప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఏం ఆలోచిస్తున్నారండి? రణవీర్ వైఫ్ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది. అదే టైంకి అంజు మాకు ఆర్ఫనేజ్లో దొరికింది. టైం లైన్స్ ఒకటే అయినప్పుడు పాప ఒక్కటే ఎందుకు కాకూడదు? అంటే రణవీర్ అంజు బంధువు కాకుండా తండ్రి అయి ఉండొచ్చు కదా అంటున్నారా? అవును, రణవీర్ వెతుకుతున్న కూతురు అంజునే ఎందుకు కాకూడదు? అవ్వచ్చు. ఈ విషయం రణవీర్ని అడిగితే